ప్రత్యేక అవసరాలు గల విద్య, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, CWSN చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ విద్యలో సమ్మిళిత విద్య అంటాం. సమ్మిళిత విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా 1974లో ప్రవేశపెట్టారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి తొలి పాఠశాలను ప్యారిస్లో ప్రారంభించారు. భారతదేశంలో తొలి పాఠశాల అమృత్సర్లో ఏర్పాటైంది. సమ్మిళిత విద్య అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొన్నది లిప్స్కే, గార్డినర్, సలామాంకా. సమ్మిళిత విద్య అనేది మానవ హక్కు అని చెప్పింది క్రిస్టిన్సన్. సమ్మిళిత విద్య ద్వారా వైకల్యాలు ఉన్న లేదా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ప్రత్యేక పాఠశాలలకు పరిమితం కాకుండా మిగతా సాధారణ పిల్లలతో కలిసి ఒకే సాధారణ పాఠశాలలో ఒకే తరగతి గదిలో చదువుకుంటారు. చట్టపరమైన రక్షణ చూసుకున్నట్లయితే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ RPWD యాక్ట్ 2016 చాలా ఇంపార్టెంట్. ఇది మరియు సమగ్ర శిక్షా అభియాన్ వంటి పథకాలు భారతదేశంలో సమ్మిళిత విద్యను బలోపేతం చేశాయి. కొఠారి కమిషన్ నిర్వచనం చూసుకుంటే సమ్మిళిత విద్య మౌలిక సూత్రాల పునాదుల మీద కాకుండా ప్రయోజనాలను చేకూర్చేలా ఉండాలి అని చెప్తుంది. సమ్మిళిత విద్య నమూనాలు చూసుకుంటే సాంఘిక నమూనా అంటే సమాన అవకాశాలు, వివక్షరహిత సమాజం. వైద్య నమూనా చూసుకుంటే చికిత్స, పునరావాసం, లోపాల సవరణ. సామాజిక నమూనా చూసుకున్నట్లయితే దీనిలో సాధారణ పాఠశాలల్లో సమ్మిళిత విద్య, సమాన భాగస్వామ్యం. వెరీ ఇంపార్టెంట్ అండి ఒకటో కాన్సెప్ట్ ఇక్కడ. PWD చట్టం పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 1995లో భారత పార్లమెంటు ఈ చట్టాన్ని ఆమోదించింది. February 7, 1996లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దివ్యాంగులకు సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, పూర్తి భాగస్వామ్యం కల్పించడం ఈ చట్టం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు. PWD 1995 ప్రకారం దీనిలో గుర్తించినటువంటి 7 వైకల్యాలు: 1 అంధత్వం, 2 తక్కువ దృష్టి, కుష్ఠవ్యాధి నుంచి నయం పొందిన వ్యక్తి అనేది 3, 4 శ్రవణ వైకల్యం, 5 చలన వైకల్యం, 6 మానసిక వికలాంగత్వం లేదా మానసిక మందబుద్ధి, 7 మానసిక అనారోగ్యం. సో ఈ 7 రకాల సామర్థ్యాలు PWD యాక్ట్ 1995లో పేర్కొనడం జరిగింది. అయితే PWD 1995లో పేర్కొనని అంశం, పేర్కొనని వైకల్యం అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ 7 వైకల్యాలు గుర్తుంచుకోండి. సాధారణ విద్యార్థుల నుంచి సగటు విద్యార్థుల ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని వేరుపరిచి బోధించే విద్యను ప్రత్యేక విద్య అంటారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సగటు విద్యార్థులకు భిన్నంగా ఉంటారు. ప్రత్యేక అవసరాలు తీరుస్తూ వారి మూర్తిమత్త వికాసానికి, సాంఘికీకరణకు తోడ్పడే అనేక తగిన పునరావాస సౌకర్యాలు కల్పించడానికి దోహదపడే విద్యను ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య అంటారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యా అధ్యయనంలో ఈ పదాలు తెలుసుకోవాలి. 1976లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వీటిని నిర్వచించింది. మొదటి వర్డ్ బలహీనత, దీన్ని ఇంపైర్మెంట్ అంటాం. అనువంశిక కారణాల వల్ల, పరిసరాల వల్ల శరీర నిర్మాణం, రూపం, శారీరక విభాగాల్లో తేడా, వాటి పనితీరులో ఏవైనా అస్వాభావిక లేదా అపసామాన్యమైన లోపాలు ఉండటాన్ని బలహీనత అంటారు. ఈ వైకల్యం వల్ల శరీరంలో ఆ భాగం పనితీరులో అవరోధాలు ఉంటాయి. వైకల్యం ఏ శరీరంగంలో బలహీనత ఉంటుందో ఆ భాగం పనితీరులో, దీనివల్ల వ్యక్తుల మొత్తం పనితీరులో ఉండేటటువంటి వైకల్యాన్ని అసామర్థ్యం లేదా డిసేబిలిటీ వైకల్యం అంటాం. వికలాంగ లేదా ప్రతిబంధం. వైకల్యం, అసామర్థ్యాల ఫలితంగా వ్యక్తి ఎదుర్కొనే అననుకూల పరిస్థితులను ప్రతిబంధం లేదా లోపం అంటారు. ఈ లోపం అనేది వ్యక్తులు తమ చుట్టూ ఉన్న పరిస్థితులతో అననుకూలతను పొందడం లోపల పరస్పర చర్యలుగా ప్రతిబింబిస్తుంది. ప్రత్యేక విద్య ఆవశ్యకతను చూసుకుంటే కొఠారి కమిషన్ ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వ పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరగాలి అని చెప్తుంది. చాలా ఇంపార్టెంట్.
కొఠారి కమిషన్ 1964 to 66 అండి. కొఠారి కమిషన్. సో అందరికీ విద్య అనేది నినాదం ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్య అందించడం అవసరం. భారత రాజ్యాంగంలో 6-14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని ఆర్టికల్ 45లో చెప్పారు. 6-14 సంవత్సరాలలోపు పిల్లల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చాలామంది ఉంటారు. అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించాలంటే ప్రత్యేక విద్య అవసరం. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు సమాజానికి కొంత సహాయం చేయగలరు. వీళ్ళ ఎగ్జాంపుల్స్: దృష్టిలోపం కలిగిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ లూయి బ్రెయిల్, పలు వైకల్యాలు ఉన్నటువంటి హెలెన్ కెల్లర్ కూడా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని డండన్ శాస్త్రవేత్త 12 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అంటే 12 టైప్స్ అన్నట్టు. అంధత్వం, కుష్టు, దృష్టిలోపం, వినికిడి లోపం, చలన వైకల్యం, మరుగుజ్జుతనం, బుద్ధిహీనత, మానసిక సమస్యలు, ఆటిజం, సెరెబ్రల్ డిస్ట్రోఫీ, మస్కులర్ డిస్ట్రోఫీ, నాడీ సంబంధ సమస్యలు, మల్టిపుల్ స్క్లెరోసిస్, తలసేమియా, మాట్లాడలేకపోవడం, హిమోఫిలియా, సికిల్ సెల్ డిసీజ్, మల్టిపుల్ డిజేబిలిటీస్, యాసిడ్ బాధితులు, పార్కిన్సన్ బాధితులు. చట్టంలోని ముఖ్యాంశాల రకంగా చూసుకుంటే ఇవన్నీ కూడా మనకు చాలా యూజ్ అవుతాయి.